యూనియన్ కూడా మనకి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ ఇస్తుంది, హైలీ డెవలప్డ్ కాంటినెంట్ కాబట్టి మనం కూడా ఎన్నో వస్త్రాలని, ఎలక్ట్రానిక్ గూడ్స్ అని, ఈవీ అని, తర్వాత సర్వీసెస్ అని ఎన్నో గూడ్స్ మనం అక్కడ పంపగలుగుతాం ఫార్మాస్యూటికల్స్తో. సో అమెరికా మీద మనం అంతా ఆధారపడక్కర్లేదు, మన వృద్ధికి ఇది ఊతం అవుతుందన్నమాట. అందువల్ల యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ ఇంపార్టెంట్. ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు రీసెంట్గా ఏమంటున్నాడు, నేను అమెరికాని రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటుంది కాబట్టి 20% టారిఫ్స్ చేసి మొత్తం 50%, యూరోపియన్ నువ్వు కూడా లాస్ అవుతున్నావు కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం వల్ల నువ్వు కూడా ఇండియాపై టారిఫ్స్ వెయ్యి అని యూరోపియన్ యూనియన్ని రెచ్చగొడుతున్నాడు ట్రంప్. కానీ యూరోపియన్ యూనియన్ ఇది పట్టించుకోకుండా, ఎందుకంటే అది రష్యా ఆయిల్ కొనొద్దని చెబుతూనే దాన్ని అంతగా పట్టించుకోకుండా యూరోపియన్ యూనియన్ భారతదేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతుంది. ట్రంప్ ఉద్దేశం ఏంటి, ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ అడ్డుకోవడం ఆయన లక్ష్యం. తర్వాత అమెరికా లేగానే వాళ్ళు కూడా టారిఫ్స్ వేస్తే అమెరికా గెలిచినట్టు అవుద్ది అనమాట. ఎందుకంటే ఇండియా ఇటు యూరోపియన్ యూనియన్ అమెరికా ఇద్దరూ టారిఫ్స్ వేశారనుకోండి, ఈ ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ట్రేడింగ్ పార్ట్నర్లో ఇండియాకి చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అనమాట. అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. కాబట్టి ట్రంప్ గెలిచినోడు అవుతాడు. కానీ ఇండియా చాలా జాగ్రత్తగా ఈ యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే యూరోపియన్ కంట్రీలు కూడా ఇండియాతో కావాలి, ఎందుకంటే ట్రంప్ టారిఫ్ల వల్ల వాళ్ళు కూడా విక్టిమ్సే. అనవసరంగా రష్యా ఆయిల్ అనేది అది ఎలాగో మనం ఆపం, యూరోపియన్ యూనియన్ కూడా ఉంటుంది. కాబట్టి యూరోపియన్ యూనియన్ హిపోక్రసీగా ట్రంప్ వెళ్ళినట్టు అంత ఫూలిష్గా ఏం వెళ్ళదు.